మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ 12 మంది మావోయిస్టులు హతం. రేపు సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ నిధులు ఆగస్టులోపే 3 విడతల్లో పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్. నైని బొగ్గు బ్లాకు పనుల్లో వేగం పెంచండి, అధికారులకు బట్టి దిశానిర్దేశం. కొత్తగా 6,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలది రాద్ధాంతం, 31,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్న శ్రీధర్ బాబు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు నిద్రపోం, సుప్రీంకోర్టులో పోరాడతామన్న హరీష్ రావు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానిదే తుది నిర్ణయం, కమిట్మెంట్ ఉన్న నేతలకు చోటు లభిస్తుందన్న రాజ్ గోపాల్. సీఎం రేవంత్ బ్రాహ్మణులను విస్మరించారు, బ్రాహ్మణ పరిషత్కు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఎన్వీఎస్ఎస్. ఎక్సైజ్ పాలసీపై విస్తృత స్థాయిలో అధ్యయనం, ఎక్సైజ్ పాలసీని గాడిన పెడుతున్నామన్న కొల్లు రవీంద్ర. కేంద్ర మంత్రి నడ్డాతో మంత్రి సత్యకుమార్ భేటీ, ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి 1000 కోట్లు ఇవ్వాలి. వైసీపీ వాళ్లు శ్వేతపత్రాలు విడుదల చేశారా, పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అన్న బుద్దా వెంకన్న. బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు. నెల్లూరులో వైభవంగా రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువుకు పోటెత్తిన భక్త జనం. బాసర వద్ద గోదావరి పరవళ్లు, పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్. సూర్యాపేట జిల్లా బొప్పారంలో విషాదం, క్వారీ గుంతలో ఈతకు వెళ్లి 3 మృతి. తిరుపతి జిల్లా కోటాలలో చిరుతపులి సంచారం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తికి అస్వస్థత, నిమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటున్నానని వెల్లడి. తెలంగాణలో రాగల 5 రోజులు అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. రేపు కేంద్ర కేబినెట్ భేటీ, బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు. ఉగ్రదాడిలో అధికారి సహా 4 జవాన్లు మృతి, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగింత. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రియాంక. నేపాల్ నూతన ప్రధానికి ఈ నెల 21న విశ్వాస పరీక్ష, ఇటీవలే 4వ పీఎంగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం, భారత్ తరపున 117 మంది అథ్లెట్లు.